హలో అండి. రుచికరంగా ఉండే క్లాసిక్ ఇండియా కంఫర్ట్ ఫుడ్‌ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అదే జీరా రైస్, చికెన్ ఫ్రై. ఇలా చేస్తే తప్పకుండా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. పక్కింటి వాళ్ళకి కూడా తెలుస్తుంది మనం ఏం వండుతున్నామని. అంత బాగుంటుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక ఇంచు చెక్క, 4 యాలుకలు, కొద్దిగా లవంగాలు, కొద్దిగా జాపత్రి నైస్‌గా గ్రైండ్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగిన హాఫ్ కిలో చికెన్ తీసుకోవాలి. ఇందులో తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, 1-2 టేబుల్ స్పూన్ అంత ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా వేసుకొని ముక్కకి బాగా పట్టేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు టైం ఇవ్వండి. మసాలా అంతా బాగా పట్టేసుకుంటుంది. వీటిని పక్కన పెట్టేసుకొని జీరా రైస్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో తగినంత ఘీ వేసుకోవాలి. ఘీ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇలా స్లైస్లా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. వీటికి గోల్డ్ కలర్ ఏం అవసరం లేదు. 4-5 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంత జీరా, ఫ్రెష్‌గా కరేపాకు ఇదంతా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ముందుగానే ఉడికించి రెడీ చేసుకున్న రైస్ వేసుకోవాలి. ఇది కలిపేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఘీ సరిపోలేదు కాబట్టి ఇంకొద్దిగా వేసుకుంటున్నాను. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఏమాత్రం ఎక్కువసేపు కలిపినా కానీ రైస్ విరిగిపోతుంది. అంతేకాకుండా రైస్ రోస్ట్లా అయిపోతుంది. తినేటప్పుడు అస్సలు బాగోదు. ఈ మాత్రం చాలు. వీటిని దింపేసి కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని వీటికి కూడా ఏం గోల్డ్ కలర్ అవసరం లేదు. 2 పండు టమోటాలు గ్రైండ్ చేసి ఇలా వేసుకోవాలి. ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. లేదంటే తినేటప్పుడు పచ్చి వాసన వస్తూ ఉంటుంది. ఇలాగ బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఉడకడానికి తగిన నీళ్లు వేసుకోవాలి. కుతకుతామని బాగా చికెన్ ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ చికెన్ ఏమాత్రం ఎక్కువసేపు కలిపినా కానీ చికెన్ కూడా విరిగిపోతూ ఉంటుంది. ఇలా చికెన్ ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పౌడర్, సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి. ఇంకా ఈ మాత్రం చాలు. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి. ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ చికెన్ ఫ్రై టేస్టీ అండ్ కంఫర్ట్ ఫుడ్. ఎక్కువ హెవీ లేకుండా లైట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి.